సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా సరే కోట్ల పట్ల ఉన్న పాటలు మాత్రం తప్పుతున్నట్లేవు సార్. ఎందుకు పాపం ఆయనకి ఎక్కడో కోట్ల గండం అయితే బాగా ఉందండి. అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రాబ్లము, అధికారం రాకముందు అదే ప్రాబ్లము, ఇప్పుడు అధికారం దిగిపోయినా కూడా అదే ప్రాబ్లం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు దేశం దాటి వెళ్ళాలన్నా సరే కోట్లు ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసమే కాదు సార్, ఈవెన్ పాస్పోర్ట్ కూడా కోట్లు కలెక్ట్ చేసుకుంటే తప్ప పాస్పోర్ట్ రాని పరిస్థితి ఉంది. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి కోర్టు దిగ్బంధనం ఏంటి అసలు నాకు అర్థం కాదు. సార్, కర్మ ఫలం అనుభవించక తప్పదని భగవద్గీతలో చెప్పారండి. మనం చేసే కర్మను బట్టే ఫలితాలు ఉంటాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందని మనం తరతరాలుగా విశ్వసిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగారండి. దుర్యోధుడి కంటే ఎక్కువగా, రావణాసురుడి కంటే ఎక్కువగా, కీచకుడి కంటే ఎక్కువగా, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మన ఇతిహాసాలు పురాణాల్లో కనిపించే రాక్షస ప్రవృత్తి కలిగిన అందరి లక్షణాలు ఆయన్ని చూసాం. నిజమండి. ఈ రోజు కూడా ఉదయం ఎక్కడో డిస్కస్ చేస్తూ అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా ఆదిమూలంని చిన్న చిన్నేం కాదు కానీ ఒక లైంగిక వేధింపులు కూర్చి ఒక ఆమె ఆరోపిస్తేనే సస్పెండ్ చేశారు ఎమ్మెల్యేని. దాని మీద ఏమైందో నిజమా అబద్ధం విచారణ లేకుండా ఆరోపణలు సస్పెండ్ చేయాలి. అదే చాలా కిరాతకంగా వ్యవహరించిన వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళను అతను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చేస్తే చేయని తప్పేముందన్నంతగా విర్రవీగాడు. కాబట్టి ఆ తేడా ఉదయమే అనుకున్నాం. అంటే పాపాలు ఎన్ని చేసినా నాకేమి అనేది ఆయన మనస్తత్వం. దోచుకుందాం, దాచుకుందాం, ఏమన్నా ఎన్ని కిరాతకాలన్నా చేసుకుందాం, మనల్ని అడిగే వాడెవడు, మనదే రాజ్యం, మనదే అధికారం, మనమే సర్వం అనే భావంతో విర్రవీగాడండి. అవన్నీ ఇప్పుడు పాపం ఆయనకి మెడకు చుట్టుకున్న అధికారం పోగానే ఈ పాపాలన్నీ పండాయి. అందుకే ఆయన 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లండన్ కు వెళ్ళాలనుకున్నది. అక్కడ కూతురి బర్త్డే వేడుకలన్నింటిలో పాల్గొని చాలా జబర్దస్త్గా రావాలనుకున్నాడు. 3వ తేదీ వెళ్లాల్సిందే. అయితే దానికి సిబిఐ కోర్టు కూడా ఆయనకు అనుమతి ఇచ్చింది. విదేశాలకు పోవడం, ఇంతకు ముందు కూడా వెళ్తున్నాడు. ఆయనకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉందండి. అంటే ఒక ప్రత్యేకమైన పాస్పోర్ట్, మనలాగా కాకుండా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయేలాగా. అయితే హఠాత్తుగా అది రద్దు చేశారు. రద్దు చేస్తే సాధారణమైన పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఆయన. అది మామూలుగా మన అందరికి కూడా, మీరైనా నేనైనా 5 ఏళ్లకు ఇస్తుంటారండి. 5 ఏళ్ళు పాటు ఇస్తుంటారు. ఆయనకి 5 ఏళ్ళు ఇవ్వకుండా 1 ఏడాది మాత్రం ఇచ్చింది కోర్టు. అంటే కోర్టు కూడా తెలుసు ఈ 5 ఏళ్ళు పోయి ఇక్కడన్నా కేసులు వాడి తప్పించుకోవడానికి అక్కడే ఆగిపోయి ఏమన్నా చేస్తాడేమన్న ఉద్దేశంతో ఏడాదికి చేశారు. దాని మీద మళ్ళీ ఆయన ఈ రోజు లంచ్ మోషన్లో మూవ్ చేశారు 5 ఏళ్ళకి కావాలని. అది సోమవారానికి వాయిదా వేశారు. సోమవారానికి 5 ఏళ్ళకి ఇస్తారా, ఏడాదికి ఇస్తారా అది వేరు. తర్వాత ఆయన పాస్పోర్ట్ తీసుకున్నా కూడా వీసాలకు అప్లై చేయాలి. వీసాలు అనుమతి ఇస్తారా లేదా ఇవన్నీ చూడాలంటే ఆఖరికి అంటే ప్రత్యేక విమానాల్లో ఆకాశంలో విహరించిన జగన్మోహన్ రెడ్డి గారి కర్మ కాలి ఇప్పుడు ఏది పాస్పోర్ట్ వస్తుందా, వీసా వస్తుందా? సాధారణంగా ఇక్కడ మా పల్లెల్లో వెళ్తుంటారు దుబాయ్కి వాటికి ఉద్యోగాలు చేయడానికి. వాళ్ళు పాస్పోర్ట్ వాళ్ళ ఏజెంట్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈయన కర్మ అక్కడికి కాలిందండి. జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇలాంటివి అంశాలని విశ్లేషించాలి. అవునా, ఇప్పుడు చేసే తప్పులు ఎప్పుడో ఒక రోజు ఆ వాటికి శిక్షలు ఉంటాయి. తప్పు చేయకుండా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు లేదా అధికారంలో ఉన్న వ్యక్తి ఆదర్శంగా ఉండాలన్న వివేకం ఎప్పటికైనా వాళ్ళకి కలిగితే మంచిది. నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందండి. ఆ పార్టీ క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు ఒక 2, ఎమ్మెల్సీలు ఒక 2 రాజీనామాలు చేశారు. క్రమక్రమంగా అందరూ వదిలేసి అయితే ఆఖరులో ఒంటరిగా ఇది దుర్యోధుడి పరిస్థితి ఉంటది. అందరూ చనిపోయిన తర్వాత అతను ఒక మడుగులో నీళ్ళల్లో దాక్కుంటాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితం చెప్పిన
దుర్యోధుడి గతి తప్పదీన కాలంగి మడుగులో దాక్కున్నా కూడా భీముడు వచ్చి తొడదట్టి పిలిచి తొడలు విరగొట్టక తప్పదు, అలాగే ఈయన పరిస్థితి అవుతుందని నేను 4 ఏళ్లకు ముందు చెప్పాను. అది ఇప్పుడు కనిపిస్తుంది. ఆఖరిలో ఆయనకి ఆ ఏదంటే మనం మరి శాపాలన్నట్టు ఉంటది, కానీ దీనమైన దారుణమైన పరిస్థితులు అనుభవించక తప్పదండి. యా, చూద్దాం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెయ్యని అకృత్యాలంటూ లేవు. అలాగే ఏంటంటే ఆయన ఇప్పటికి కూడా ఇంకా నీతి మాలిన రాజకీయాలే చేస్తా ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం, వరదల్లో కూడా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారో, అలాగే వరద ప్రాంతంలో ఉన్న విష ప్రచారాలతో ఎలా భయపెట్టాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు పందా మాత్రం మార్చుకోవట్లేదు. దీని గురించి ఏమంటారు సార్? అవునండి. అతన్ని నేను మొన్నే దాని మీద చెప్పిన తిక్కలోడి కాకి లెక్కలు అని. జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మొన్నటి వరకు తిక్కలోడు అనుకో, ఏం మాట్లాడి ఆయనదే, మళ్ళీ కాకి లెక్కలు కూడా ఆడేదో లేని గేట్లు ఉన్నాయంటారు, ఏరుని పట్టుకొని నది అంటాడు, ఆ గేట్లు ఎత్తేసారంటారు. బుడమేరు ఉన్నది ఎక్కడో, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడుకోవడం కోసం ఆ గేట్లన్నీ ఎత్తేసి విజయవాడను ముంచేసి అంటారు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు విమర్శించాలి, ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి. అందరూ ఈ ఎప్పుడూ లేనంతగా వర్షాలు వచ్చాయని మనం అందరికీ తెలుసు. మామూలు 3-4 రోజులు పడే వాన ఒకే రోజు పడింది. మనం అక్కడ ఉన్న బ్యారేజీలు ఇవన్నీ కూడా వాటి స్థాయికి మించి వరదలు వచ్చాయి. ఇది ప్రకృతి అండి. కానీ మ్యాన్ మేడ్ అంటాడు ఆయన, మనుషులే సృష్టించారంట. ఆఖరికి ఆ తెక్కులోటి చెప్పలా, చంద్రబాబు గారే వరదలు సృష్టించారు, ఆకాశంలో నుంచి వాన కురిపించారు, ఆ పక్క అంతా కూడా ఏదో చెప్తాడు. అతనికి అంటే సొంత తెలివితేటలు లేవనేది క్లియర్ గా అర్థమైపోయింది. నాకైతే అర్థమైంది. ఎవరో పనికి మాలిన వాళ్ళు చెప్పించే మాటల్ని ఏదంటే అది చెప్తున్నారు. నేను మొన్న అన్ని టీవీలు ఇదే మాటలు మాట్లాడతారు. ప్రతి వాడు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చే అధికార ప్రతినిధి ఇదే మాట, వేరే మాటే లేదు. చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకోవడానికి ఈ వరదలు సృష్టించాడు, ఇది అన్ని కల్పితాలన్నీ చేస్తున్నారు. కాబట్టి అతన్ని మనం ఏం పట్టించుకోవాల్సిన పనిలే. తెక్కలోడని చెప్పి ఆ పాపాలు ఆయన అనుభవిస్తాడని వదిలిపెట్టేస్తున్నాను. ఇంకెందుకు అతన్ని పట్టించుకున్న పెద్ద ప్రయోజనం లేదు. యా, డెఫినెట్ గా సార్. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాలు మాత్రం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అయితే మనకు ఉందండి. ఎందుకంటే ఈ విష ప్రచారాల వల్ల తెలుగుదేశం ఒకసారి దెబ్బతింది, రాష్ట్రం కూడా దెబ్బతింది. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని, జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాన్ని మాత్రం దాని వెనకాల ఉన్న ఆయన రాజకీయ కుట్రత్వాన్ని మాత్రం బయటపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, ఒక్క నిమిషం మా హర్ష ఫోన్ చేసా, మాట్లాడేసి